ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల సొరంగం బయటపడింది. తాలిపేరు నది సమీపంలో భారీ బంకర్ను గుర్తించాయి భద్రతా బలగాలు. సొరంగంలో సకల వసతులు ఏర్పాటు చేసుకున్నారు మావోయిస్టులు. దేశవాళీ రాకెట్ లాంచర్లు తయారు చేసే ఫౌండరీ మిషన్, పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ లైన్ నిర్మించే సిల్వర్ వైర్, ఆయుధాలను గుర్తించారు. బాంబులను మావోయిస్టులు ఈ సొరంగంలోనే తయారు చేసుకుంటున్నట్లుగా భద్రతా దళాలు గుర్తించాయి. తమిరెల్లి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ భారీ సొరంగాన్ని గుర్తించారు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల సొరంగం బయటపడింది. తాలిపేరు నది సమీపంలో భారీ బంకర్ను గుర్తించాయి భద్రతా బలగాలు. సొరంగంలో సకల వసతులు ఏర్పాటు చేసుకున్నారు మావోయిస్టులు. దేశవాళీ రాకెట్ లాంచర్లు తయారు చేసే ఫౌండరీ మిషన్, పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ లైన్ నిర్మించే సిల్వర్ వైర్, ఆయుధాలను గుర్తించారు. బాంబులను మావోయిస్టులు ఈ సొరంగంలోనే తయారు చేసుకుంటున్నట్లుగా భద్రతా దళాలు గుర్తించాయి. తమిరెల్లి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ భారీ సొరంగాన్ని గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అడిగి తెలుసుకుందాం. రవికిరణ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఉత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తుమ్రెల్లి దండకారణ్యం మరియు తాలిపేరు నది సమీపంలో మావోయిస్టు భారీ బంకర్ అయితే భద్రతా బలగాలు గుర్తించారు. పోలీసులు గుర్తించే సొరంగంలో దేశవాళీ రాకెట్ లాంచర్లు తయారు చేసే ఫౌండరీ కూడా ఉన్నట్టుగా తెలుసుకున్నారు. పెద్ద పెద్ద మిషన్లు, అలాగే మందుగుండు సామాగ్రి, విద్యుత్ లైన్ నిర్మించే సిల్వర్ వైర్లు కూడా అక్కడ దొరికినట్టుగా చెప్తున్నారు. శుక్రవారం తుమ్రెల్లి ప్రాంతంలో కూంబింగ్ కు నిర్వహిస్తున్నటువంటి భద్రతా బలగాలకు ఈ భారీ డంప్ అనేది దొరికింది. యంత్ర సామాగ్రిని, విద్యుత్ వైర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే గత 2 రోజులుగా బీజాపూర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా పోలీసు బలగాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అటవీ ప్రాంతాలను చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో 15 మందికి పైగా మావోయిస్టులు కూడా మృత్యువాత పడ్డారు. అయితే వాళ్ళకి పట్టున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బీజాపూర్ జిల్లాలో, ఆ ప్రాంతాల్లో 3 బెటాలియన్ టీములు సంయుక్తంగా ఉమ్మడిగా అన్ని చోట్ల కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాలిపేరు ప్రాజెక్టు దగ్గరలో ఉన్న తాలిపేరు నది సమీపంలో మావోయిస్టు భారీ బంకర్ అయితే దొరికిందని చెప్పవచ్చు. ఇక్కడ నుంచే వాళ్ళు దేశవాళీ రాకెట్లను తయారు చేస్తున్నారు. ఈ రాకెట్ల ద్వారా ఏదైతే క్యాంపులు ఉన్నాయో, బేస్ క్యాంపులు, బెటాలియన్ బేస్ క్యాంపులు ఉన్నాయో, ఆ బేస్ క్యాంపుల మీదకి ఈ రాకెట్లనే వాళ్ళంతా కూడా ప్రయోగిస్తున్న పరిస్థితి అని చెప్పేసి పోలీసులు అయితే గుర్తించారు. ఈ బంకర్ అనేది దాదాపుగా లోపలికి చాలా లోతుగా ఉన్నట్టుగా గుర్తించారు. నది సమీపంలో ఎవరికి అనుమానం రాకుండా ఈ బంకర్ ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచే వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ కూడా తయారు చేస్తున్నట్టుగా ఇప్పటికే పోలీసులు అయితే కనిపెట్టడం జరిగింది. ఇలాంటి బంకర్లు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. కూంబింగ్ చేస్తున్నటువంటి టీం కు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఆ వెంటనే బెటాలియన్ టీం అన్ని కూడా సంయుక్తంగా ఈ బంకర్ ని కనిపెట్టడం జరిగింది. దీంతో భారీ మావోయిస్టులకు అయితే భారీ దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధ సామాగ్రి కావచ్చు, అలాగే దేశవాళీ రాకెట్లు, లాంచర్లు తయారు చేసే ఫౌండరీ మిషన్ అనేది అక్కడ ఉండడంతో అక్కడ నుంచే మిషన్ ద్వారా అక్కడ వాళ్ళంతా కూడా రాకెట్లు తయారు చేస్తున్నట్టుగా, అలాగే మందుగుడ్డి సామాగ్రి కూడా అక్కడ నుంచే ఎల్ఈడి బాంబులు కావచ్చు, ఐఈడి బాంబులు కావచ్చు తయారు చేస్తున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. వరుసగా మావోయిస్టులకు అయితే ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన డంపింగ్ వ్యవస్థ కావచ్చు, అలాగే వాళ్ళు దాచుకున్నటువంటి ఆయుధాలు కావచ్చు పెద్ద ఎత్తున కూడా దొరుకుతున్న పరిస్థితి. నిన్న 15 మంది మావోయిస్టులు మృతి చెందగా బీజాపూర్ జిల్లాలో చాలా వరకు కూడా వాళ్ళకున్న ఆయుధ సంపత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా బంకర్లు ఉండొచ్చు అన్న అనుమానంతో ఇంటెలిజెన్స్ నివేదికలతో ఇప్పటికే సంయుక్త బలగాలు అయితే ముమ్మరంగా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నాయి. శ్వేత. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.